ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల 2వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన శుద్ధ చతుర్దశి, ఇందువాసరే సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:56 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00322. శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 24వ రోజు 47వ పద్యాన్ని 48వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఇప్పుడు 47వ పద్యం. నేను నరిల్చు పాపములనేకములైనను, నాదు జిహ్వకుం బానకమయ్యమీ పరమ పావన నామము. తొంటి చిల్క రామాననుగావుమన్న తుది మాటకు సద్గతి జల్దె కావున, దాని ధరింపగోరెదను దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు ఈ 47వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది. ఓ దశరథ రామ, పాపాలను అనేకం నేను చేస్తున్నాను, చేసిన వాడను. ఇట్టి పాపాత్ముడనైనను నీ దివ్యనామం ఉచ్చరించడం నా నాలుకకు పానకంలాగా రుచికరంగా ఉన్నది, అనగా ఆస్వాదయోగ్యంగా ఉన్నది. ఎట్లనగా, పూర్వం ఒక చిలుక రామా నన్ను కావుము అని కడపట ఒక్క మాట చెప్పగానే మోక్షమును పొందేను గదా. నీ పేరు అటువంటి స్థితి ప్రసాదిస్తుందని, కాబట్టి నేను రుచిగల నీ నామాన్ని పఠిస్తాను, మోక్షాన్ని పొందుతాను. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 48వ పద్యాన్ని పాడుకొని దాని తాత్పర్యాన్ని తెలుసుకుని ఆనందిద్దాం. 48వ పద్యం. పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్నమబ్బినన్ మురిపమగాని మీద నగుమోస మెరుంగదు, మీద నగు మోస మెరుంగదు మానసంబు దుస్తరమిది కాలకింకర గదాహతి పాల్పడనీకమమ్ము నేతరి దరిచేర్చి కాచెదవో దాశరథి కరుణాపయోనిధి. మరి ఈనాటి చివరి పద్యం 48వ పద్యానికి తాత్పర్యం. దశరథ రామ, పరుల ధనాన్ని దొంగిలించడం,
పరస్త్రీలతో సంపర్కం చేయడం, ఇతరుల కష్టపడి సంపాదించిన ఆహారమును తినడం మొదట సుఖంగా ఉన్నప్పటికీ తరువాత నరకాన్ని కలిగిస్తుంది. యమదూతల గదాహతులకు గురి చేస్తుంది. ఇది మనసుకు తెలియదు. మనసును జయించడం కష్టం. కాబట్టి మమ్మల్ని మనసు తెలిపే దారిలో పడిపోకుండా కాపాడుతాడో శ్రీరాముడు కాపాడుతాడు అని భావం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి రేపటి పద్య పఠనంలో 49వ పద్యాన్ని 50వ పద్యాన్ని పాడుకొని ఆనందిద్దాం. రేపు పద్య పఠనంలో 25వ రోజు. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. సెలవు. నమస్కారం.